ఇదేంటి అలా తోసావు? ఏంటి తోసినంత మాత్రాన అరిగిపోయావు కరిగిపోయావు నువ్వు? ఏమే ఈరోజు ఆదివారంగా ఏంటి ప్రోగ్రాం? ఏంటి ఈరోజు సినిమాకి వెళ్దాం అన్నావు, మర్చిపోయావా? సినిమాకి ఎందుకే, ఈరోజు మల్లెపూలు తీసుకొస్తాను, మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను, రారా రారా అని పాట వేసుకుందాం. నువ్వు మంచం వేసి పూలేసి పీకేదేముంది, నువ్వు దుప్పటి కప్పుకొని పండుకోవడమేగా. ఏంటి ఏం చేయకుండానే ముగ్గురు పుట్టారా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఎప్పుడో చేసింది కాదు, ఇప్పుడు ఏమైనా ఉంటే చెప్పు. ఇప్పుడు ఏం చేయకుండా నా కాడు ఉండవును. పీకేదేం లేదు గాని ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది? కొండ ముచ్చ ముఖం. ఏమండి, పక్కింటోడి చిన్న పిల్లోడే పెళ్ళాని చేతిలో దెబ్బలు తింటున్నాడే, ఒక మాట వాడి పెళ్ళానికి చెబుదామని లేదా మీకు? చెప్పండి ఒకసారి. పోయా స్వామి, మన చూసాగా ఎందుకు మాకు గోళ? మాకు చెప్పమంటావేంది? ఆమె చూస్తే మళ్ళీ నాకు మామూలుగా ఉండదు వ్యవహారం. ఏంటి వాళ్ళకి నీతులు చదువుతున్నావు? నువ్వు ఇంట్లోకి రా, చదువుతా నీ సంగతి. ఏందిరా స్వామి నువ్వు మాకు పెట్టావు ఫిట్టింగ్, ఇప్పుడు నీకు 2 గంటలు 3 గంటలు బదిలాడుకోవాలా? పోరా స్వామి. ఏంటి పక్కింటి వాళ్ళకి చెబుతున్నావు? వాళ్ళు వచ్చి నీ బాగా తీరుస్తారు అనుకున్నావా? ఇంట్లోకి రా, నీ పని చెబుతా. ఏమే ఇంకో గొడవలేం వద్దులేవే, సినిమాకి వెళ్దాం పదవే. ఇంకేం సినిమా? మనం గానీ ఆ ముగ్గురు పిల్లలు వేసుకొని సినిమాకి వెళ్తే మేము చూస్తాం కదా సినిమా, వాళ్లే మాకు సినిమా చూపిస్తారు. అమ్మా ఈ రోజు బాగా తప్పిందిరా నాయన. ఏమత్తా ఏం మామా ఎట్లుండ్రు, బాగున్నారా? ఇంకొచ్చాడు రా కర్రోడు. బాగున్నా అల్లుడు. ఏమో కూడా ఏంటో, ఓ ముద్దు లేదో ఓ ముచ్చటాలి. ఏంటత్తా తల దించుకొని లోపలే గొనుగుతుండావు? అసలే సిరాకేస్తుందయ్యా. ఎందుకత్తా? మొన్న సినిమాకి వెళ్ళాం, ఒకడొచ్చి నడుము గిల్లాడు, నాకు ఎంత బాధగా ఉందో తెలుసా? ఎందుకత్తా గిరినందుక? కాదు, గిల్లి వాడేం చేయనందుకు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? ఈ రోజు నీకు ఫుడ్ కట్టు, కొండ ముచ్చు ముఖమాడ. వామ్మో, ఇప్పుడే ఇది ఫుడ్ కట్టు అంటుంది, ఇంకా సేపు ఆగితే ఇంకేం కట్టు అంటదో. చూసినావా అత్త, మాకు నువ్వు అంటే అసలు భయమే లేదు. ఎందుకుండదు భయం? అస్సలు ఉండదు. అయినా నన్ను చూసి ఎందుకు భయపడతాడు ఆయన? ఆయనకి చూసే నేను భయపడతా. ఒరే కర్రోడా, మా మధ్యలో పుల్ల పెట్టడానికి వచ్చావరు? అయ్యా నా దగ్గర పుల్లలు లేవులే మామా, దొరికితే తీసుకొచ్చి ఇస్తాలే. అయినా నువ్వు బలిచి కొట్టుకుంటా మా అల్లుడికి అంటావేంది? ఏంది మావా నీకంత బలిసిందా? నా చూపులేంది మరి. అయినా మీ అత్త అల్లుళ్ళకు బలిసినట్టు నాకు బలం లేదు లేరా, మీ ముందు పోల్చుకుంటే నాదే అంత. బాగా 3 పూట్ల ఉండి పెడుతుంటే తిని పందిలాగా పెరుగుతుంటే ఎందుకు రావు మాటలు? అయినా నేను ఇంత తిన్నాగా నాకు ఒళ్ళొస్తుంది, మీరు ఎంత తిన్నా మీ అత్త అల్లులకు ఒళ్ళే రాదు, బొంగుకి గుడ్డలు కట్టినట్టు ఉంటారు. నిజమంటే అల్లుడు, మనం ఎంత తిన్నా మనకు ఒళ్ళు రావట్లేదు ఎందుకంటావు? ఏమో అత్త, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఎందుకు వస్తుంది ఒళ్ళు? ఎంత తిన్నా రాదు, ఎందుకంటే మీ ఒళ్ళంతా వ్యసనమే. అందుకే వ్యసనం ఉన్న వాళ్ళకి ఒళ్ళు రాదంట. వ్యసనం ఇది అది అన్నాం అనుకో, ఇది చూడు ఎలాగుందో, ఇక్కడ దాకా దిగుతుంది. ఒరే అల్లుడు, మీ అత్త నీకేదో ఇచ్చిద్దంట, తీసుకొని దాచిపెట్టుకో కానీ. నాకంత బంపర్ ఆఫర్ వద్దులే మామా, అది నీకే, నీ దగ్గరే భద్రంగా దాచిపెట్టుకో. నేను పోయేస్తాలే గానీ బాయ్. ఏంటి నేను నీకంటే నువ్వు మా అల్లుడి చూపిస్తున్నావు? ఏ నీకని లేదని బాధపడుతున్నావా? నీకు ఇలా కాదు, ఇంట్లోకి రా, నీ పని చెబుతా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా? ఎవరితో అయినా పెట్టుకోండి గాని పెళ్ళంత మాత్రం పెట్టుకోవద్దు. అమ్మ నన్ను కొట్టింది బాబో. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.